ఈరోజు దేవుని మాట రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యంలోనే స్వచ్ఛమైన దేవుని ప్రేమను గూర్చి చెప్పబడుతుంది. ప్రేమ అనే మాటను దేవుని గ్రంథంలో గ్రీకు అనువాదంలో 4 విధములుగా చెప్పబడింది. ఈ ప్రేమ మొదటిది ఈరోస్, ప్రేమికుల మధ్య గల ప్రేమను ఈ మాట తెలియజేస్తే, ఫిలియో, స్నేహితుల మధ్య గల ప్రేమను ఈ మాట తెలియజేస్తుంది. స్టోరేజ్, తల్లిదండ్రుల కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమను ఈ మాట తెలియజేస్తుంది. కానీ దైవికమైన ప్రేమ, దేవుని ప్రేమను అగాపే, ఇది నిస్వార్థమైన షరతులు లేని ప్రేమ. ఇది ఇతరులకు ఉత్తమమైన దానిని కోరుతుంది. దీనిని దేవుని ప్రేమ అని చెబుతాం. మానవాళి రక్షణ కోసం దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించారు. ఇది దేవుని నిజమైన ప్రేమను తెలియజేస్తుంది. ఈ దేవుని ప్రేమ మాత్రమే పొరుగువానికి కీడును చెయ్యనిది. కానీ మిగిలిన ప్రేమలని వివరించబడిన ప్రేమ, అది ప్రేమికుల మధ్య ప్రేమ. ఈరోస్ అనున్నది కేవలము ఒకరికి మధ్య, ఒకరికి కేవలం ఆకర్షణ, శరీర కోరికల కొరకైనది మాత్రమే. దీనిలో ఒకరికొకరు హాని చేసే, కీడు చేసుకునే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. ఫిలియో, స్నేహితుల మధ్య గల ప్రేమను తెలియజేసే ఈ మాటలో కూడా స్నేహితులు, వారి మధ్య నుండే బంధం ఎంతో గొప్పగా కొనసాగుతుంది. కానీ ఎక్కడో బ్రేక్ అయ్యే, విడిపోయే అవకాశం లేకపోలేదు. ఈ స్నేహ బంధం కూడా ఓడిపోవచ్చు, కీడు చేసుకునే అవకాశం ఎంతో కొంత లేకపోలేదు. స్టోరేజ్, ఇది తల్లిదండ్రుల మధ్య ప్రేమ, పిల్లల మధ్య ఉండే ప్రేమానుబంధం. దీనిలో కూడా కొన్ని సమయాల్లో పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టే, తల్లిదండ్రులు పిల్లలను వదిలి వెళ్ళిపోయే, ద్వేషించే వారి పరిస్థితులు లేకపోలేదు. తల్లిదండ్రులను పిల్లలు విడిచిపెట్టి అనాథాశ్రమాలలో చేర్పించే పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ దైవికమైన ప్రేమను చూపించే అగాపే ప్రేమను మనం కేవలం సృష్టికర్త అయిన దేవునిలోనే, ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రమే మనం చూడగలం. ఈ ప్రేమకు ప్రతీక సిలువలోని యేసుక్రీస్తునందు మాత్రమే మనం చూస్తాం. ఈరోజు మన ధ్యాన వాక్యంలోని స్వచ్ఛమైన అర్థం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. యేసు ప్రభువు సిలువలో వేలాడుతుండగా ఆయన మరణమునకు ముందు ఆయన కుడి ఎడమ ప్రక్కలను వేలాడుచున్న నేరస్తుల్లో ఒకడు ఆయనను ద్వేషించడం చూస్తాం. నీవు సిలువపై నుండి దిగి తప్పించుకొని మమ్మను తప్పించుకొని అని చెప్పగా, రెండోవాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనిమని వేడుకుంటాడు. ఆయనకు మనవి చేసుకుంటాడు. యేసు వేదనలో ఉన్నప్పటికీ అతనితో, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని దైవిక ప్రేమను చూపించి నిత్యత్వ ఆహ్వానం ప్రభు అందిస్తాడు. ప్రేమ పొరుగువానికి కీడును చేయదు. అలానే పొరుగువానిని తృణీకరించక రక్షిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అంతటిలో మనం దేవుని ప్రేమను గమనిస్తాం. 4వ వచనం నుండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును, ప్రేమ శాశ్వత కాలముండును అని దైవ ప్రేమను గురించి చెప్పబడింది. ఇదే పొరుగువానికి కీడు చేయని దేవుని ప్రేమ. ఈ ప్రేమను లోకంలో ఎక్కడా చూడలేము. కానీ ఈ దైవ ప్రేమ క్రీస్తునందే, క్రీస్తును కలిగిన దేవుని పిల్లల యందే మనం కనుగొనగలం. ఈ ప్రేమ మనలో కూడా కలిగి ఉండుటకు ఆయన మనకు సహాయం చేయనట్లుగా కోరుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఆమెన్.